ఫ్రెండ్స్, హిందూ ధర్మంలో శ్రీకృష్ణుడికి విశిష్టమైన స్థానం ఉంది. భావితరాలు ధర్మం ప్రకారం నడుచుకునేలా పవిత్రమైన భగవద్గీతను బోధించిన పరమ పావనమూర్తి ఆ మాధవుడు. అంతేకాకుండా జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఆ ప్రభావం తన ముఖంపై కనబడనీయకుండా ఉంటాడు. ప్రతి సమస్యను తన చిరునవ్వుతో పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతాడు. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా వాటిని ఎలా అధిగమించాలో ప్రతి అంశాన్ని భగవద్గీతలో పొందుపరిచారు. అంతటి మురళీమోహనుడు జన్మించిన రాత్రి 5 ప్రత్యేకమైన సంఘటనలు జరిగాయి. మరి ఆ శ్రీకృష్ణుడు జన్మించిన రోజు జరిగిన ప్రత్యేక సంఘటనలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అందరికీ షేర్ చేయండి. శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు జైలులో ఉన్న వారందరూ యోగమయ ప్రభావంతో గాఢ నిద్రలో ఉండిపోయారు. జైలు తలుపులు కూడా వాటంతట అవే తెరుచుకున్నాయి. అంతేకాకుండా ఆ రోజు రాత్రి వర్షం కూడా తీవ్రంగా కురిసింది. ఆ వర్షంలోనే కృష్ణుడు తండ్రి అయిన వాసుదేవుడు ఓ బుట్టలో చిన్ని కృష్ణుడిని ఉంచి జైలు నుంచి తీసుకెళ్లాడు. ఆ వర్షంలో మధుర నుంచి రేపల్లకు నివసిస్తున్న నందను దగ్గరికి శ్రీకృష్ణుడిని తీసుకువెళ్ళాడు. అయితే వాసుదేవుడు ఆ తీవ్ర ఘటనను మనసులో పెట్టుకోలేదు. శ్రీకృష్ణుడి సమయంలో భారీ వర్షాలు కురిశాయి. యమునా నది తీవ్రంగా ప్రవహిస్తూ విచ్చలవిడిగా ఉంది. వాసుదేవుడు బుట్టలో కన్నయ్యను తీసుకొని యమునా నది తీరానికి చేరగానే అప్పుడు ఓ అద్భుతం జరిగింది. యమునా నదిలోని నీరు చిన్ని కృష్ణుడి పాదాలు తాకి 2 భాగాలుగా విడిపోయింది. ఆ 2 భాగాల మధ్య మార్గంలో వాసుదేవుడు ప్రయాణించి గోకులానికి చేరుకున్నాడు. నందుని ఇంటికి కన్నయ్యను చేరవేశాడు. యమునా నదిని దాటిన అనంతరం వాసుదేవుడు కన్నయ్యను గోకులంలోని నందుని ఇంటికి చేరాడు. అప్పటికే నందుడి భార్య యశోద ఓ 12 పాపకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో వాసుదేవుడు కృష్ణుడిని యశోద పక్కన ఉంచి చిన్ని పాపని తన వెంట తీసుకెళ్లాడు. ఈ విషయం నందునికి తప్ప మిగిలిన వారెవరికి తెలియదు. ఆ విధంగా కన్నయ్య దేవకి తనయుడి నుంచి యశోద సుతుడికి ప్రసిద్ధిగాంచాడు. పురాణాల ప్రకారం కూతురు పుట్టినప్పుడే నందుడికి ఈ విషయం తెలుసు. వాసుదేవుడు కృష్ణుని తీసుకువస్తున్నాడని, తన పాప స్థానంలో చిన్ని కృష్ణుని ఉంచాలని వాసుదేవుడి కోసం తలుపు దగ్గరే నిలబడి ఎదురు చూస్తున్నాడు. వాసుదేవుడు వచ్చిన తరువాత తన చేతిలో ఉన్న కృష్ణుడిని నందుడికి ఇచ్చి నందుడి దగ్గర ఉన్న పాపను వాసుదేవుడు తీసుకెళ్లాడు. అయితే అనంతరం ఈ ఘటన వాసుదేవుడు నందుడు ఇద్దరు మర్చిపోయారు. ఇదంతా యోగమయ ప్రభావంతో జరిగింది. నందుడు ఇంట్లో శ్రీకృష్ణుని విడిచిపెట్టిన అనంతరం వాసుదేవుడు పాపతో నిశ్శబ్దంగా మధురా నగరంలో ఉన్న కంసుడి జైలుకు వచ్చాడు. అనంతరం దేవకి తన 8వ సంతానాన్ని కనిందని తెలుసుకున్న కంసుడు జైలుకు చేరుకున్నాడు. అతడు ఆ నవజాత శిశువును చంపాలని భావించాడు. ఇంతలో ఆ పాప అకస్మాత్తుగా ఆకాశానికి చేరుకుంది. అంతేకాకుండా తన దైవిక రూపాన్ని ప్రదర్శించి కంసుడికి తన మరణాన్ని గురించి తెలియజేసింది. ఆ తర్వాత ఆమె వింధ్యాచల పర్వతంపై దేవతగా వెలుగొందింది. ఆమెనే వింధ్యాచల దేవిగా భక్తులు పూజిస్తుంటారు. ఫ్రెండ్స్, ఇది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సేవ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.